నేను చెప్పేది వినండి. పోవే ఇంట్లో నుంచి బయటికి. ఇంకోసారి గడప తొక్కితే ప్రాణాలు తీస్తా. ఈ ఇంట్లోకి వచ్చే అధికారం గాని కలుగజేసుకునే హక్కు గాని నాకు లేదని తెలుసు. కానీ ఈ సమస్య నాతోనే మొదలైంది కాబట్టి కలుగజేసుకోక తప్పడం లేదు. సారీ అండి. జగదాత్రి చెప్పినా నేను చెప్పినా మీరు నమ్మరు. జరిగిందేంటో మీరే చూడండి. అప్పుడు కూడా జగదాత్రిని ఇంట్లోంచి పంపించేయడమే కరెక్ట్ అనుకుంటే పంపించేయండి. యామిని, ఏమిటి ఇదంతా? ఆ అబ్బాయితో చనువుగా ఉండడం ఏంటి? మీ అమ్మ గురించి ఆలోచించావా? అమ్మా, నా కూతురునేవి అనకు. అది నిజమని నమ్మకం ఏంటి? ఈ టిక్కులాడి వీడు కలిసి ఏదో మహేష్ గారు అక్టోబర్ 21న మా తమ్ముడు మ్యారేజ్. మీరు మీ ఫ్యామిలీతో సహా రావాలి. ఏంటమ్మా, నిన్నొక్కదాన్నే కార్స్ ఇవ్వమని పంపించి వాడింట్లో ఎంజాయ్ చేస్తున్నాడా? అయ్యో, అలా ఏం లేదు మహేష్ గారు. బాబాయ్ ఆఫీస్ పనిలో చాలా బిజీగా ఉన్నారు, అందుకనే రాలేదు. హలో. ఇష్టమైతే ఇంట్లో ఉండు, లేకపోతే పెట్టే పేడ సర్దుకొని ఇంట్లోంచి వెళ్ళిపో.
ఏడవకమ్మా. తప్పించుకోలేని తప్పు చెయ్యొద్దని ఎన్నిసార్లు చెప్పానే నీకు? నీ వల్ల ఆ జగదాత్రితో కూడా నీతో చెప్పించుకోవాల్సి వచ్చింది. ఏ తప్పు చేసినా మాట కూడా అనని మా అమ్మ నా మీద చేయి చేసుకుంది. సారీ అమ్మా, ఇదింత సీన్ చేస్తుందనుకోలేదు. ఎవడేవాడు చెప్పు. పేరు దినేష్ అమ్మ. చాలా మంచివాడు. నేనంటే చాలా ఇష్టం. లైఫ్ లాంగ్ నన్ను బాగా చూసుకుంటాడనే నమ్మకం నాకుందమ్మా. అందుకేనా ఈ అమ్మని కూడా వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నావు? లేదమ్మా, నేను అలా అనలేదు. అయినా నిన్ను వదిలి నేను ఉండగలనా అమ్మా? ఏదో దినేష్ అంటే ఇష్టంతో అలా చెప్పానమ్మా. ఆ అబ్బాయి అంటే అంత ఇష్టమా? చెప్పు. చాలా ఇష్టమమ్మా. నిషి పెళ్ళవగానే ఆ అబ్బాయి ఇంట్లో మాట్లాడదాం. డిజైన్స్ చాలా బాగున్నాయి. అమ్మాయికి బాగా నప్పుతాయి. మళ్ళా ఎలా ఉంటది నా సెలక్షన్? చిత్తూరంతా నా సెలక్షన్స్ కి ఫ్యాన్సే. ఈ అమ్మేంది అన్ని వదిలే ఆనగ తీసుకుంటా ఉండది. ఈ డిజైన్ చాలా బాగుంది. ఏంటి పిన్ని, నిషికిచ్చేది ఇంత వెయిట్లెస్ గా ఉంది? ఏంది ఇలా పట్టుకొని అలా బరువు లేదంటా ఉండది. బరువు లేకపోవడం ఏందమ్మా? స్పెషల్ గా చేయిస్తేను. లేదు పిన్ని, ఇది 100 గ్రామ్స్ కన్నా మించి ఉండదు. అరే భలే దానివి కౌశికి. కావాలంటే చూడు ఇటీ. వదినా, కౌశికీకి మనిద్దరం దొరికేసినట్టే. బరువు తక్కువ అన్నది ఇప్పుడు ఈ చైన్ తెగిపోయింది. నేను మేనేజింగ్ చేస్తా కదా, నువ్వేం భయపడపాక. ఏంటమ్మా ఇదిలా తెగిపోయింది? అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా. ఇందులో అర్థం కాకపోయేదానికి ఏముండదు కౌశికి. గట్టిగా లాగితే ఇదేంది కేజీ తూగే చైన్ అయినా పుట్టుకును తెగిపోతాది. అవునవును కౌశికి, అయినా బరువైతే కనపడుతుంది కదా. లేదు బాబాయ్, సేటు మనల్ని మోసం చేశాడు. చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గరే మనం బంగారం కొంటున్నాం. సేటు మనల్ని మోసం చేయడం ఏంటి? అవును, సేట్ అయి ఉండడు. ఇదేదో వేరే వాళ్ళ పనే. వేరే వాళ్ళంటే నేను కమలాకరు మోసం చేసుండామా? అలా అని నేనెక్కడానే. మీరంతా మాట్లాడేది అలానే ఉందన్నయ్య. ఒక్క నిమిషం ఆగండి, సేటుకే ఫోన్ చేసి కనుక్కుందాం. సేటుకెందుకులే అమ్మి, కొంచెం బంగారమే కదా. లేదు పిన్ని, ఇవాళ ఆ సేటు మోసం చేసింది కొన్ని గ్రాముల బంగారమో కొన్ని లక్షల రూపాయలో కాదు, ఆయన మీద మనకున్న నమ్మకం. కౌశికి గారు భర్తతో విడిపోయారా? అందుకేనా ఆయన ఎంగేజ్మెంట్ లో కానీ ఎక్కడా కనిపించలేదు? ఏంటి మేడం అంతలా ఆలోచిస్తున్నారు?
ఏం లేదండి. పదండి ముందు లంచ్ చేద్దాం. మ్. ఏమైందమ్మా? ఆ, ఏం లేదండి. ఇప్పుడే వస్తానండి. మీరు తింటూ ఉండండి. లంచ్ బాక్స్ నన్ను అడగొచ్చు కదా. ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్తాడు. ఫోన్ చేయాలా? సరే. సురేష్ సార్ కీర్తి తండ్రా? అంటే కౌశికి గారి హస్బెండ్. పక్కనే ఉన్నానండి. 5 minutes లో అక్కడ ఉంటాను. హలో చెడి. సురేష్ గారు, నేను మీ పాప టీచర్ని మాట్లాడుతున్నాను. పాప ఫుడ్ తెచ్చుకోలేదంట, మీకు ఫోన్ చేయమని చెప్పింది. అవునా, వస్తున్నానండి. లాగా అమ్మ మాట వినాలి, సరేనా? పింకీ ప్రామిస్. సారీ తల్లి, ఇలా అబద్ధాలతో నిన్ను పెంచుతున్నందుకు. మీ అమ్మ మొండితనంతో నిన్ను బాధ పెడుతూనే ఉంది. తన చుట్టూ ఉన్న మోసాన్నే ప్రేమనుకుంటోంది. మీ అమ్మ నా ప్రేమని, ఆ ఇంట్లో వాళ్ళ మోసాన్ని తెలుసుకునేదాకా నీకిలా అబద్ధాలు చెప్పడం తప్ప వేరే మార్గం లేదు. సరే, రా వెళ్దాం. పోయిన సరిచేసిన అవమానానికి ఇప్పుడల్లా మా దగ్గరికి రాడు అనుకుంటే ఇలా కీర్తిని బండ్ల మీద తిప్పుతున్నాడు. వీణ్ణి ఆపకపోతే ఏదో ఒకరోజు నిజాన్ని కౌశికి చెప్పేస్తాడు. బాబాయ్, ఆ పాప అంత డౌట్గా అడుగుతావేంటమ్మా? మన కీర్తినే. ఎంత ధైర్యం ఉంటే వాడు మళ్ళీ మన కీర్తి దగ్గరకు వస్తాడు? దర్జాగా బండి మీద షికార్లు కూడా తిప్పుతున్నాడు. మనకి తెలియకుండా కీర్తిని కలిసి కీర్తిని మనకు కాకుండా చేద్దాం అనుకుంటున్నాడు.
కీర్తి నా కూతురు బాబాయ్. నా నుంచి దూరం చేసే అధికారం అతనికి ఎవరిచ్చారు? ఇప్పుడు ఇలా బండి మీద తిప్పడానికి పర్మిషన్ ఎవరిచ్చారు? మనం ఇలానే చూస్తూ ఉంటే అన్నంత పని చేస్తాడు. ఫాస్ట్ గా పోనివ్వు బాబాయ్. అలా అని నాకు మాట ఇస్తేనే నేను నమ్ముతాను. మీకు మాటిస్తున్నాను పిన్ని. ఏ అవసరం ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ ఇంటి వాళ్ళతో నేను మాట్లాడను. అమ్మా జగదాత్రి, చెప్పమ్మా. సురేషే కదా కీర్తిని కిడ్నాప్ చేయబోయాడు. ఆ విషయం పోలీసులకు చెప్పమ్మా. క్షమించండి, నేను మీతో మాట్లాడలేను. చెప్పండి మేడం, ఇతను పాపని కిడ్నాప్ కౌశికి, ఈ అమ్మాయి ఏం చెప్తుందో ఏమో. పక్కకు తీసుకెళ్ళి ఏం చెప్పాలో మనమే చెప్దాం. తేడా వస్తే సురేష్ తప్పించుకుని ఇంకోసారి కీర్తి నీకు దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు. పక్కకు రండి, నేను మీతో మాట్లాడాలి. ఏ అవసరం ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ ఇంటి వాళ్ళతో నేను మాట్లాడను. ఏంటమ్మా అలా నుంచున్నావు? పద పద. ఇప్పుడు వీళ్ళు నాతో మాట్లాడతారు, నేను మాట్లాడక తప్పదు. ఏమైంది జగదాత్రి నీకు? ఎందుకు ఇందాకటి నుంచి ఏం మాట్లాడుతున్నా మాట్లాడట్లేదు? ఇప్పుడు కూడా మాట్లాడడం లేదు, ఎందుకు? అమ్మా కౌశికి, పోలీసులు చూసి కంగారు పడినట్లుంది. నువ్వాగు, నేను మాట్లాడతాను. అమ్మా జగదాత్రి, నాకు తెలుసు నీకు చాలా ప్రశ్నలుంటాయని. అతను కౌశికి భర్త, కీర్తికి తండ్రి. వాడి కపటి ప్రేమతో కౌశికిని మోసం చేశాడు. వాడు మంచోడు కాదమ్మా. అవును జగదాత్రి, ఆ మనిషి నిలువెత్తు విషయం. సార్, ఇప్పుడు ఆ అమ్మాయి వస్తుంది, జరిగింది ఏంటనేదంతా మీకు క్లియర్గా చెప్తుంది. రామ్మా. మేడం, ఏం జరిగిందో క్లియర్గా చెప్పండి. చెప్పండి జగదాత్రి. ఇవాళ్టితో ఈ మనిషి మా లైఫ్లో నుంచి పర్మనెంట్గా వెళ్ళిపోవాలి. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? అమ్మ జగదాత్రి, నీతోనే మాట్లాడుతున్నావు. చెప్పు, ఈ సురేషే పాపని కిడ్నాప్ చేశాడని చెప్పు. ఒక్క నిమిషం సార్. అమ్మా, మీరు చెప్పాలనుకున్నది భయం లేకుండా చెప్పొచ్చు. జరిగింది మాత్రమే చెప్పండి. సార్, మేం చెప్పడం ఎందుకు సార్? ఈ గొడవంతా పాప గురించే కదా. పాపని పిలిచి అడిగితే తనే నిజం చెప్తుంది కదా. ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? అక్కడ మాకు చెప్పిందేంటి, నువ్విక్కడ చెప్తుందేంటి? జగదాత్రి, ఏం చెప్పాలనుకున్నా ముందు వెనక ఆలోచించి చెప్పు. సారీ కౌశికి గారు,
ఇప్పుడు నేను చేస్తుంది మీకు తప్పు అనిపించొచ్చు, కానీ నేను చేసింది కరెక్టే అని, కీర్తి కోసమే అని మీకేదో ఒక రోజు అర్థమవుతుంది. సార్, నేను చెప్పడానికి ఏం లేదు. కౌశికి గారి వాళ్ళ పాపని పిలిస్తే తనే చెప్తుంది. అవును సార్, కీర్తిని పిలిపించండి. నిజమేంటో ఈవిడి గారికి కనిపించేలా చెప్తుంది. నా పాపకి మాటలు రావు. తనలా నిజం చెప్తుంది. నిజం చెప్పడానికి జగదాత్రి గారు ఉన్నారు కదా. అయినా పాపతో సాక్ష్యం ఎలా చెప్పిస్తావు? నువ్వు పాపను భయపెట్టి ఉండొచ్చు, బాధపడినట్టు యాక్టింగ్ కూడా చేసి ఉండొచ్చు. పాపతో సాక్ష్యం చెప్పించడం కుదరదు సార్. మేడం, రూల్స్ మీకు కూడా తెలుసు. ఏ ఆధారం లేకుండా మేము అరెస్ట్ చేయలేము. అర్థం చేసుకోండి. ఏంటండి అర్థం చేసుకునేది? కావాలంటే కమిషనర్కి ఫోన్ చేయి. బాబాయ్, మీరు ఆగండి. మేడం, మీరు వెళ్ళి పాపని తీసుకుని రండి. ఏంటే, ఆ సురేష్ అనే ఆయన కౌశికి గారి భర్తనా? అవును సుబ్బు, వాళ్ళిద్దరూ చాలా ఏళ్ల క్రితమే విడిపోయారంట. కోర్టులో కేసు కూడా నడుస్తుందంట. అందుకేనా ఇద్దరూ కలిసి లేరు? నాకు భయంగా ఉంది సుబ్బు. ఎందుకే? పెళ్లి సవ్యంగా జరగాలని పిన్ని వాళ్ళు నన్ను కౌశికి గారి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడొద్దని చెప్పారు. కానీ ఇప్పుడు అలా మాట్లాడకుండా ఉండడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనిపిస్తుంది. దానికి తోడు ఇవాళ నిజం చెప్పి కౌశికి గారికి ఇంకా కోపం తెప్పించాను. ఇందులో నీ తప్పే ఉంది. ఈ మహారాణులు ఎలా చెప్తే అలా చేస్తున్నావు, అంతే కదా. ఇక నువ్వు నిజం చెప్పి చాలా మంచి పని చేసావు. లేదంటే పాపం వాళ్ళ కోపానికి ఆ అబ్బాయి జైలు పాలయ్యి ఉండేవాడు. అర్థం చేసుకుంటే సరే, ఒకవేళ అపార్థం చేసుకుంటే? అర్థం చేసుకునే మనసుంటే చేసుకుంటారు, లేకపోతే లేదు. నువ్వు తప్పు చేయలేదు, అబద్ధం చెప్పలేదు. అది వాళ్ళకి నచ్చకుంటే నువ్వేం చేస్తావే? ఇక కౌశికి అంటావా, ఇవాళ కాకపోతే రేపైనా ఆ భార్యాభర్తలిద్దరూ కలుస్తారు. అప్పుడైనా నేను అర్థం చేసుకుంటుంది లేవే. నువ్వు చేసింది రైట్ అని చెప్తుంది. నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించకు. నీ ఫోనే మోగుతుంది, పోయి చూడు. ఇలా ఇచ్చే. కౌశికి గారు చేస్తున్నారు. నీకెందుకు ఫోన్ చేస్తున్నారే? కూడా తెలీదత్తయ్యా. రాకపోకలు, ఫోన్లో పెత్తనాలు బాగానే పెరిగాయి. మేం మాట్లాడొద్దని చెప్పావని చెప్పేశావా? ఆహా, అయినా అలా నేనెందుకు చెప్తానత్తయ్యా? అలా చెప్తే మన ఫ్యామిలీ గురించి ఏమనుకుంటారు? చూసుండావా కౌశికే, చిన్న పెద్ద లేకుండా కాల్ చేస్తా ఉంటే కట్ చేస్తా ఉండాది. ఆ ఎమ్మికి అంతుంటే నాకెంత ఉండాలా? మళ్ళా చేస్తా. వద్దులే పిన్ని, వదిలే. నువ్వాగో. బాగున్నారా? ఏం బాగుండడం లే అమ్మే. పెళ్ళనుకున్న కాడ్నుంచే మీకు మాకు రోజుకొక రచ్చ అయితే ఉండాది. గొడవలా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీ పెద్ద కూతురు స్కూల్లో జరిగిన విషయం మీకు చెప్పలేదా? లేదండి. ఏం జరిగింది? ఇతనే ఇన్స్పెక్టర్. నా కూతుర్ని కిడ్నాప్ చేసింది. దానికి సాక్ష్యంగా ఈ టీచర్ ఉన్నారు. వచ్చి అతను నా కూతుర్ని కిడ్నాప్ చేయబోయాడు అని చెప్పు. పాప ఇష్టపూర్వకంగానే సురేష్ గారితో వెళ్ళింది. అరే, మా వాళ్ళు పక్కకు తీసుకెళ్లి ఏం చెప్పాలనో చెప్తే అది కూడా చెప్పలేదు. బయట వాడి కోసం నలుగురిలో ఇంట్లో వాళ్ళ పరువు తీసుకుంటామా? అందరిలో మా అమ్మి తల తీసేసినట్టయింది. అయ్యో వదిన గారు, ఏదో తెలియక చేసుంటుంది. నేను మాట్లాడతాను. అట్లా మాట్లాడదామనే
ఇందాక ఫోన్ చేస్తే కట్ చేసి ఉండాది. నాకు తెలియక అడుగుతా ఉండాను. మేమంటే మర్యాద ఉండదా లేదా మీకు? అయ్యో అదేంటి వదిన అలా అంటారు? మిమ్మల్ని నమ్మి నా కూతుర్ని మీ ఇంటికి పంపుతున్నాను. నమ్మకం లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి? తెలియకేదో పొరపాటు జరిగిపోయింది. అసలు ఆ అబ్బికి మీ అమ్మకి సంబంధం ఏంది? ఆ అబ్బి కోసం మా అమ్మితో గొడవ పెట్టుకునే అంత అవసరం ఏం ఉండదు చెప్పండి. స్కూల్లో కీర్తి పాప వాళ్ళు కలిసి ఉండుంటారు అంతే. మీరు కౌశికి గారు బాధపడ్డారని నాకు అర్థమైంది. ఇప్పుడే నేను జగదాత్రితో క్షమాపణ చెప్పిస్తాను. ఒక్క నిమిషం. క్షమాపణ? పిన్ని, క్షమాపణలన్నీ ఎందుకులేండి? జరిగిందేదో జరిగింది. అందరం కలిసి షాపింగ్కి వెళ్దామని అనుకున్నాం కదా, ఇవాళ వెళ్దాం. సరే కౌశికి గారు, మీ ఇంట్లో అందరినీ తీసుకుని రండి. ఎవ్వరిని మిస్ చేయకుండా అందరినీ తీసుకురండి. అలాగే, తప్పకుండా అందరం కలిసి వస్తామండి. ఓకే. ఏందమ్మే సమరశంకం పూరిస్తావనుకుంటే షాపింగ్కి పోదామని చెప్పుండావు. ఫోన్లో మాట్లాడడం వేస్ట్. ఎలాగో షాపింగ్కి వెళ్దామని అనుకున్నాం కదా, అక్కడ కలిసి ఆ మనిషికి ఈ అమ్మాయికి సంబంధం ఏంటో అడిగితే తెలుస్తుంది. జై హింద్ సార్. జై హింద్. వాట్స్ ద అప్డేట్ కేడి? వాడింకా లోపలే ఉన్నాడు సార్, బయటికి రాలేదు. ఇప్పుడు రామస్వామి తప్పించుకుంటే మళ్ళీ వాణ్ణి పట్టుకోవడం మన వల్ల కాదు. జాగ్రత్త పెరిగిపోతుంది. సెక్యూరిటీని కూడా పెంచేస్తారు. వాడి అజాగ్రత్తే మన అదృష్టం. వాడిప్పుడు మన వలలో చిక్కుకున్నాడు. వాణ్ణి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఓకే సార్. వాడి కోసం బయట వెయిట్ చేస్తూ కూర్చోలేం. ఆ మీనను ఏమైనా చేసేలోపే అటాక్ ప్లాన్ చేసి వాడిని పట్టుకోండి. ఓకే సార్. బ్యాకప్ కూడా పంపుతాను. ఫినిష్ ద టాస్క్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే సార్. ధాత్రి ఎక్కడుంది? సరే నాన్న. పిన్ని భోజనానికి వచ్చేస్తారు కదా? అక్కడ పరిస్థితిని బట్టి మేమే ఫోన్ చేసి చెప్తాం. సరే పిన్ని. ఏ జగదాత్రి, ఇంటి పట్టనే ఉండు. మేం వెళ్ళాం కదా అని ఊరు మీద పడి తిరక్కు. ఇంట్లో పెళ్లి నగలున్నాయి. ఎందుకే ఇందాకటి నుంచి నగలు నగలు అంటూ దాన్ని భయపెడుతున్నావు? అసలే బెదురుది. ఒకతే ఉండడానికి భయపడితేనో? నానమ్మ, నేనేం భయపడ్నులే. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. ఏదో జాగ్రత్త చెప్పానులేమ్మా. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభమేముంది? షాపింగ్ కి వెళ్ళడానికి కూడా ఇంత డిస్కషన్ ఎందుకు? పదండి వెళ్దాం. పదండి పదండి. వెళ్ళొస్తామమ్మా. జాగ్రత్తగా ఉండే. సరే వస్తాం. రామస్వామి, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. మేడం, ఆల్ క్లియర్ మేడం. జై హింద్ మేడం. ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయినట్టే కదా? వెళ్ళిపోయారు మేడం. రామస్వామి ఇంకా బయటకు రాలేదు మేడం. ఓకే, ఒకరు బ్యాక్ గేట్ దగ్గర, ఒకరు ఫ్రంట్ గేట్ దగ్గర ఉండండి. నేను లోపలికి వెళ్తాను. కేడి, నువ్వు బయట బ్యాకప్ కి రెడీగా ఉండు. ఒంటరిగా వెళ్ళడం రిస్క్ జడి. నేను వస్తాను. ఇది రెసిడెన్షియల్ ఏరియా. పైగా ఇది నా చెల్లి అత్తారిల్లు. కుదిరినంత నీట్ గా పని పూర్తి చేసుకుని రావాలి. చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం వచ్చి పోలీసులకి ఫోన్ చేస్తే మన ఐడెంటిటీ బయటపడిపోతుంది. ఓకే జడే, కానీ జాగ్రత్తగా ఉండవు. చిన్న అనుమానం వచ్చినా చెప్పు, నేను కూడా లోపలికి వస్తాను. ఓకే.
కానీ ఏ తప్పు జరగడానికి వీల్లేదు. రామస్వామి మనకి ప్రాణాలతో కావాలి. ఒకవేళ నన్ను దాటి బయటికొచ్చినా ప్రాణాలతో పట్టుకోండి. ఓకే మేడం. బీ కేర్ఫుల్. కెడి, నువ్వు వెళ్ళి సీసీ కెమెరాస్ ఆఫ్ చేయి. ఓకే జడి. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. రా అనుకువెంతో అతి పత్తి తానే ఇంటి గడపే దాటిందంటే ఉరుముల ఉప్పెన తానే కుదురంటేనే తానే బెదురంటూనే లేదే జగదాత్రి గుణమే బలమై కొలువై ఉంది తానాలా ఎదుర చెప్పదురా హే మాటని పడదురా హే వెనక కడుగు పడని తెగువ తనదిరా హే ఎదుట నిలబడి నీ మదమే అనిచరా హే పిడికి లింక బిగుసుకుంటే మాటలు ఉండవురా హే ఒక పరి నెమ్మది ఒక పరి దూకుడు కలగలిపిన తన గుణమిదిరా గూటిన పిచ్చుకది బయట ఫిరంగిది ఇది కలబోసిన పరిమితిరా శ్రీమాతై నమః జగదాత్రై నమః శ్రీమాతై నమః జగదాత్రై నమః శ్రీమాతై నమః జగదాత్రై నమః శ్రీమాతై నమః జగదాత్రై నమః. అది ఇంట్లో పెళ్లి నగలవి ఉన్నాయి కదా, అందరం బయటకొచ్చేస్తే మంచిది కాదని జగదాత్రిని ఇంట్లోనే ఉంచేసి వచ్చాం. జగదాత్రికి ఏం కావాలో నాకు బాగా తెలుసు. తన బట్టలు నేను తీసుకుంటాలేండి. పదండి వెళ్దాం. జగదాత్రిని కలవడానికే కదా మిమ్మల్ని కలవాలని పిలిపించింది. ఆ అమ్మాయి రాకపోవడం ఏంది? అదేంటి వదిన గారు, జగదాత్రిని కలవడానికి అంటున్నారు? అవునత్తయ్య, తననెందుకు కలవాలనుకుంటున్నారు? అయినా పెళ్లి షాపింగ్ అనుకున్నాం కదా. అయ్యో, నోరిట్లా జారినా ఇప్పుడేం చెప్పాలా? అవునమ్మా, జగదాత్రితో ఏం పని మీకు? స్కూల్లో జరిగిన గొడవ గురించి మాట్లాడడానికా? మా పిన్ని ఉద్దేశం అందరం కలిసి షాపింగ్ చేద్దాం అనుకున్నాం కదా, ఎందుకు తీసుకురాలేదు అని. అదే అదే మీతో పాటు ఆ అమ్మిని కూడా కలిసే వాళ్ళం కదా అని. సరే అయితే వెళ్ళి షాపింగ్ చేద్దాం పదండి. ఇంకేంది షాపింగ్ చేసేది? ఆ అమ్మి రాలేదని రగిలిపోతా ఉండదు కౌశికి. ఇవాళ షాపింగ్ చేసినట్టే. మీరెళ్ళి షాపింగ్ చేయండి, మేము ఇంకో రోజు చేస్తాం. అదేంటి కౌశికి గారు, అందరం కలిసే చేద్దాం అనుకున్నాం కదా. ఆఫీస్ నుంచి అర్జెంటుగా రమ్మని ఫోన్ వచ్చింది. నేను బాబాయ్ యువరాజ్ వెళ్ళాలి. అది చెప్పడానికే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. కౌశికి ఏంటి ఫోన్ అని ఏదో చెప్తోంది? సారీ అండి, మీరు కానివ్వండి. బాబాయ్ వెళ్దామా? సరేమ్మా. ఏంటే రేఖ ఇది? రమ్మని పిలిచి మీరే కొనుక్కోండి అని వెళ్ళిపోతున్నారు. ఇదేనా మరి